ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఇప్పుడు శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 67వ భాగానికి వస్తున్నాం. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానంగా మహర్షి గారు సినిమా తెరపై బొమ్మలు అన్న ఉదాహరణ ద్వారా ఆత్మను తెలియజేశారు. ఈ ఉదాహరణ మహర్షి గారు చాలా తరచుగా ఇస్తూ ఉంటారు. ఈ ఉదాహరణ కూడా కొంతవరకే సరిపోతుంది. తెర సహజంగా తెలివి కలిగినది కాదు. ఆ తెరపై వచ్చే బొమ్మలను తెలుసుకోవడానికి మరొక ద్రష్ట, అంటే సినిమా చూసే ప్రేక్షకుడు కావాల్సి వస్తుంది. అయితే ఆత్మ దగ్గర అట్లా కాదు. ఆత్మ అనేది తెరలాగా ఉంటే ఆ తెరలోనే తెలివి శక్తి కూడా ఉన్నది. మరొక ద్రష్ట అవసరం లేదు. ఇంకొక విషయం ఏం చెప్పారంటే, సినిమా చూడటానికి కోసం చీకటి కూడా కావాల్సి ఉంటుంది. వెలుతురు బ్రహ్మాండంగా ఉన్నప్పుడు సినిమా తెర కనిపిస్తుంది, కానీ దాని మీద బొమ్మలు కనపడవు. బొమ్మలు కనపడాలంటే పూర్తి చీకటి, ఆ పైన కొద్దిపాటి వెలుతురు, నీడ కావాల్సి వస్తుంది. అట్లాగే శుద్ధమైన ఆత్మ, దానిలో ప్రపంచం ఉండదు. ప్రపంచం తెలియాలంటే ముందు చీకటి లాంటి అవిద్య, అజ్ఞానం లేదా ఆవరణ అనే పేరు చెప్తారు. అటువంటి స్థితి ఒకటి కలిగితే దానిపైన విక్షేపం అనేటటువంటి శక్తి చేత రకరకాల వస్తువులు కనపడుతూ ఉంటాయి అన్నారు. ఆత్మజ్ఞానంలో అభివృద్ధి అనే దాని గురించి ఎవరో అడిగారు. మహర్షి గారు చెప్పారు, అభివృద్ధి అనేదంతా మనస్సు స్థాయిలోనిది. ఆత్మ ఎప్పుడూ ఒకటే, దానికి ఇంకా అభివృద్ధి ఏమీ ఉండదు అన్నారు. తరువాత తత్వమసి అనే వాక్యం గురించి చర్చ వచ్చింది. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అసి అంటే అయి ఉన్నావు. ఇందులో తత్ అనే పదార్థాన్ని ఎక్కువగా విచారణ చేసి అదేమిటి అని తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు. అది అవసరం లేదు. త్వం అంటే నీవు, లేక నేను ఎవరు అని విచారణ చేస్తే ఆ స్వరూపం, నేను యొక్క స్వరూపం బాగా అర్థమైతే తరువాత తత్ అనే పదార్థంతో చెప్పబడిన పరమాత్మ స్వరూపం దానంతట అది తెలిసిపోతుంది. ప్రత్యేకంగా విచారణ చేయనక్కర్లేదు. ఎందుకంటే ఆ త్వం అంటే నీవు అనే దాని యొక్క యథార్థమైన స్వరూపం పరమాత్మయే. అది అనుభవంలోకి వచ్చినాక ఇంకా తత్ అన్నదాన్ని విచారణ చేయనక్కర్లేదు. తరువాత ఆలోచనల గురించి చెప్పారు. అవి సహజమైనవి కావు. ఒక క్షణం వస్తుంది,
మరో క్షణంలో పోతూ ఉంటుంది ఆలోచన. ఎక్కడి నుంచి ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి? వాటి మూలం, వాటికి ఆధారం, అందులో ఏ మార్పు ఉండదు. తరువాత ఆత్మను మళ్లీ మళ్లీ దృష్టిలో నిలబెట్టుకోవటం, అనుసంధానం. ఆత్మ స్వరూపాన్ని దృష్టిలో నిలబెట్టుకుంటే అది విచారణ. ఆత్మ యొక్క తత్వం అంటే దాని లక్షణాలని మనస్సులో భావిస్తూ ఉంటే అది ధ్యానం. ఈ రెండింటిని అంటే విచారణ, ధ్యానం రెండింటినీ సాధకులు ఉపయోగించుకోవచ్చు. తరువాత ఒక ప్రశ్న వచ్చింది. భగవద్గీతలో కర్మ మార్గము, జ్ఞాన మార్గము రెండు విడివిడిగా చెప్పారు. అందులో అర్జునుడిని కర్మ చెయ్యి అని ప్రోత్సహించారు. కాబట్టి మనం కూడా కర్మ మానకుండా చేస్తూ ఉండాలా అని అడిగారు. మహర్షి గారు దానికి తన పద్ధతిలో సమాధానం చెప్పారు. అసలు కర్మ చేసేది ఎవడు, కర్త ఎవడు, దాని గురించి కూడా భగవద్గీతలో చెప్పారు. ఆ కర్త అనేవాడే లేడు. అప్పుడు ఇంకా కర్మ గురించిన ఆలోచన ఏముంది? అప్పుడు చెయ్యాలి అని గాని, చెయ్యాలా వద్దా అని గాని, వద్దు అని గాని ఇవేవి ఉండవు, కర్తే లేడు కాబట్టి. ఈ సందర్భంలో శంకరాచార్యుల వారి ప్రసక్తి కూడా వచ్చింది. మహర్షి గారు ఏమన్నారంటే, శంకరుల వారి భాష్యం చూడు అన్నారు. అందులో ఏముంటుంది? జ్ఞానానికి కర్మ అనేది మెట్టుగా ఉపయోగిస్తుంది. అంతిమంగా వచ్చేటటువంటి స్థితి జ్ఞానమే. నేను సాధన కోసం ఇల్లు విడిచి వెళితే మంచిదంటారా అని అడిగితే, నువ్వు ఇంట్లో ఉన్నావా లేక ఇల్లు నీలో ఉన్నదా? ఇంకా దేన్ని విడవాలి, దేన్ని పట్టుకోవాలి, అది చూడు అన్నారు. పునర్జన్మల్ని గురించిన ప్రశ్నలు వేశారు ఒక ఆయన. మహర్షి గారు ఏం చెప్పారంటే, నీవు అసలు పుట్టనే లేదు, ఇంకా మరు జన్మల్ని గురించిన ఆలోచన ఎందుకు అంటే ఆత్మ దృష్టిలో చెప్పిన మాట అండి. శరీరం పుడుతూ చస్తూ ఉండొచ్చు, అసలైన నేనుకి పుట్టుక లేదు, చావు లేదు. బుద్ధి లేక మనస్సు ఆత్మ విచారణ చేసి లోనికి దూరి ఆత్మను చూస్తూ ఉండటానికి ఎందుకు అంతగా సహకరించదు అంటే, అంతగా విచారణ చేస్తే తనే లేకుండా పోవలసి వస్తుంది. అందుచేత తన నాశాన్ని తాను కోరదు కదా ఆ మనస్సు అన్నారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు 67వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాము. 1939 మార్చి 13 సంభాషణ 646. మహర్షి గారు హరిజన్ అనే పత్రికలో గాంధీ గారు వ్రాసినటువంటి ఒక గద్య భాగాన్ని సూచించారు. ఆ భాగాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నారు. అందులో చాలా మందికి గాంధీజీ గారంటే ఎవరో తెలుసు. ఎట్లా తెలుసు? స్వాతంత్ర్యోద్యమంలో భారతదేశాన్ని నడిపించాడు. తరువాత ఎవరో తుపాకీ పెట్టి పేలిస్తే చనిపోయినాడు. అప్పుడప్పుడు రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. ఎంత మాత్రమే మనకు తెలుసు. కానీ ఆయన
భగవద్గీతకు కూడా ఒక వ్యాఖ్యానం రాశారు, అనాసక్తి యోగము అనే పేరుతోటి. అట్లాగే యోగ వాసిష్టం మొదలైన గ్రంథాలు కూడా చదివి ఉన్నారు. అంటే ఆయనకు జ్ఞానం, భక్తి, కర్మ అన్నీ కలిసి ఉన్నాయి. ఆ దృష్టితోటి రమణ మహర్షి గారు కూడా గాంధీజీ గారిని అప్పుడప్పుడు ఉదహరిస్తూ వారు కూడా మహానుభావులే అన్నట్లు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ హరిజన పత్రికలోది చదువుతున్నారు. భగవంతుని చర్యలు ఎంత ఊహాతీతమైనవో. రాజ్కోట్కి వెళుతూ ఉన్న నా ప్రయాణం నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎక్కడికి వెళుతున్నాను, దేనికోసం వెళుతూ ఉన్నాను, వీటిని గురించి నేను ఏమాత్రం ఆలోచించలేదు. దేవుడే నన్ను నడిపిస్తూ ఉంటే దేని గురించి ఆలోచించాలి, ఆలోచించడం ఎందుకు? ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నేను ఒక చిన్న ఆలోచన చేసినా అది కూడా ఒక అడ్డంకే అవుతుంది. నిజమేంటంటే ఆలోచన లేకుండా ఉండటానికి ఎటువంటి ప్రయత్నము, శక్తి అవసరం లేదు. ఆలోచనలు రావటం లేదు, అది శూన్యం కూడా కాదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చేయవలసిన పని గురించిన ఆలోచన కలగడం లేదు. ఇదండి గాంధీజీ గారి ఈ రచనను చూస్తే మనకు తెలుస్తుంది. మహర్షి గారు ఎక్కువగా చెప్పేటటువంటి అకర్త భావము, అసంగ భావము. ఎక్కువ వెళ్తున్నాను నేను ఒక పని మీద, ఏ పని మీద తెలియదు, ఎందుకు వెళ్తున్నానో తెలియదు, దేవుడే నడిపిస్తున్నాడు, నేనెందుకు ఆలోచించడం? అకర్త అసంగం. ఊరికి నోటి మాటగా చెప్పడం కాదు, ఆ స్థితి గురించి అనుభవంలో చూసుకుని చెప్తున్నాడు గాంధీజీ. అందుకే ఆయన మహాత్ముడు అన్నారు. ఆ స్థితిలో ఏ ఆలోచన కలగటం లేదు. నేను ఆలోచించాలనుకుంటే ఈశ్వర నిర్ణయానికి అడ్డమే అవుతుందేమో అన్నారు. సరే, ఇదైన తర్వాత దీని మీద మహర్షి గారు కొద్దిగా వ్యాఖ్య చేశారు. ఎంత సత్యమైనవి ఈ పలుకులు అని ఆ రచన భాగంలోని ప్రతి వాక్యాన్ని గట్టిగా నొక్కి వివరించారు. తర్వాత ఆయన తాయుమానవార్ ఆలోచనల నుండి విముక్తమైన ఒక మానసిక స్థితిని గురించి ఎలా వర్ణించాడో మహర్షి గారు తన వ్యాఖ్యలో చెప్పారు. అంటూ తాయుమానవార్ గారి మాటల్ని మహర్షి గారు ఎత్తి చూపిస్తున్నారు. ఇది గాంధీజీ గారు చెప్పిన మాటలకి మద్దతు తెలుపుతున్నట్టుగా ఉన్నాయి. అవి తాయుమానవార్ గారు చెప్తున్నారు. శృతులు అంటే వేదములు, వేదాంతము మొదలైన శాస్త్రములు ఘోషిస్తూ ఉన్నాయి ఒకానొక స్థితి. ఏమిటది? ఆనందం. ఆనందం మాత్రమే అయిన స్థితిని ఘోషిస్తూ ఉండటం గురించి నేను చాలాసార్లు విన్నాను. అయినా నేను అజ్ఞానిగానే కొనసాగాను. మౌనంగా నడిపించే ఆ శక్తి నాకిచ్చిన సూచనలని, సలహాలని నేను పాటించలేదు నా మూర్ఖత్వం చేత.
అజ్ఞానమనే అడవిలో తిరుగుతూ గడిపాను. ఆహా, ఏమి నా దౌర్భాగ్యం! తాను నిశ్చలంగా ఉన్నప్పుడు ఆనందం తనంతట బయటపడుతుంది. మరి ఈ యోగాభ్యాసం అనే మిథ్యా వ్యవహారం ఎందుకు? బుద్ధిని ఏదో ఒక మార్గంలో మొండిగా ప్రవేశపెడితే ఆనందం దొరుకుతుందా? ఏదో ఒక అభ్యాసానికి అలవాటు పడిపోయిన అమాయకమైన పిల్లవాడా, ఆ విధంగా అనుకోకు అని తనను తాను అనుకుంటున్నాడండి. అమాయకమైన పిల్లవాడా అని ఎవరు? తాయుమానవ. ఇంకా అంటున్నాడు, శాశ్వతమైన ఉనికి నీవు అదృశ్యమైపోయిన స్థితిలో కలుగుతుంది. ఇక్కడ నీవు అదృశ్యం అంటే అహంకారం. నీవు కూడా అందులోనే లేవా? దేన్ని గురించి నువ్వు మాట్లాడలేవో దాని విషయమై బెంబేలు పడిపోకు. నీవు అవ్యక్త రూపుడివే అయ్యున్నా నశించవు. ఎందుకంటే నీవు శాశ్వతము నిశ్చలము అయిన స్వరూపం. బాధలో ఉండకు, ఇక్కడ ఆనందం ఉన్నది. రా రా అని ఈ విధంగా మహర్షి గారు గాంధీ గారు చెప్పిన ఆలోచనలు లేకుండానే పనులు జరుగుతూ ఉన్న స్థితి గురించి తాయుమాను వారు కూడా చెప్పారు అని రెండింటినీ పోల్చి చెప్పి గాంధీ గారి మాటల్ని సమర్థించారు. తరువాత సంభాషణ 647. ఇంతకుముందు చెప్పిన ఆ గాంధీ గారి రచనల గురించే మళ్ళీ కొంత చర్చ నడిచింది. ఎవరో అడిగారు, గాంధీ గారు దేన్ని గురించి వర్ణించారో ఆ స్థితిలో సంకల్పాలు అంటే ఆలోచనలు అవి కూడా పరాయి అయిపోతాయి కదా అంటే నావి కాదు, ఎవరో అన్నట్టు కదా అని అడిగారు. మహర్షి గారు, అవును, నేను అన్న ఆలోచన అంటే అహంకారం వేగిన తర్వాతనే తక్కిన ఆలోచనలన్నీ లేచి వస్తున్నాయి. నేనున్నాను అన్న భావన తర్వాతనే ఈ ప్రపంచమంతా వస్తుంది. నేను ఆలోచన ఆ తర్వాత కలిగే అన్ని ఆలోచనలు ఆయనకు నశించినాయి. అంటే పని జరుగుతూ ఉండటం చూస్తున్నారు, సాక్షిగా చూస్తున్నారు. నేను అన్న అహంకారం లేదు, ఆ స్థితిలో ఉండినారు గాంధీ గారు అని నేను చెప్తున్నారు ఈయన మహర్షి గారు. మళ్ళీ ప్రశ్న, అయితే దేహం నేను అనే భావన కూడా అక్కడ లేకుండా పోయి ఉండాలి ఆ స్థితిలో. మహర్షి గారు, దేహం నేను అనుకోవటం కూడా ఒక ఆలోచనే. ఆయన ఆలోచనలే లేని స్థితిని గురించి చెప్తున్నారు, అంటే దేహాన్ని గురించిన భావమే లేదు అని. ప్రశ్న, ఆయన ఇంకా ఏమన్నారంటే, అంటే గాంధీ గారు ఆలోచించకుండా ఆగటానికి ఏ ప్రయత్నము అవసరం లేకుండా ఉన్నది. మహర్షి గారు, అవును, ఆలోచనలు ఆపటానికి ప్రయత్నం ఎందుకు? ఆలోచనలు తెచ్చుకోవాలంటేనే ఒక ప్రయత్నము శక్తి కావాలి. మళ్ళీ ప్రశ్న, మేము ఆలోచనలను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము,
గాంధీ గారు కూడా అంటున్నారు కదా, దేవుని యొక్క మార్గదర్శకత్వం కావాలి అంటే ఆలోచనలు కూడా అడ్డంకి అవుతాయి. అంటే అది సహజమైన స్థితి. సహజమే అయినప్పటికీ ఆహా, దాన్ని సాక్షాత్కరించుకోవడం ఎంత కష్టం. సాధనలు అవసరం అని చెప్తూ ఉంటారు, మళ్ళీ సాధనలే అడ్డం అని కూడా చెప్తారు. మాకు తికమకు కలుగుతున్నది. మాకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. మహర్షి గారు దాన్ని అనుభవంలో తెలుసుకోలేనంత వరకు సాధనలు కావాలి. అడ్డంకులను తొలగించుకోవడానికి సాధనలు కావాలి. అయితే ఎంత సాధన చేసినా చివరగా ఒక చేతగానితనం తన్ను ఆవహించినట్లుగా ఉండే స్థితి కలుగుతుంది. అప్పుడు తాను ఎంతగానో అభిమానించిన సాధనను కూడా చెయ్యలేకపోతాడు. అప్పుడు దైవ శక్తి తెలియవస్తుంది. ఆత్మ తనను తానే అనుభవంలోకి వస్తుంది. సాధకులందరూ గమనించవలసిన విషయం ఇంపార్టెంట్, ముఖ్యమైనది. సాధనలు కావాలి, సాధనలు వద్దు. రెండింటిని మహర్షి గారు విడమని చెప్పారు. వారు చెప్పినంత మాత్రం చేత చాలా స్పష్టమైందని కూడా అనటానికి లేదు. ఎందుకంటే ఎవరి అనుభవంలో వాళ్ళు చూసుకోవాల్సిన విషయాన్ని చెప్పారు. ఎన్నో అడ్డంకులు ఉంటాయి, మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని రాకుండా చేయడానికి, ఆత్మను తెలుసుకోవడానికి చాలా అడ్డంకులు ఉంటాయి. చాలా సాధన చేస్తూ ఉండాలి. చెయ్యంగా అయ్యా ఇంకా నా వల్ల కాదు, చేయలేకపోతున్నాను, ఏం చేయాలో తెలియటం లేదు, గమ్యమెరుకపడదు, దారి కానరాదు, నిలువ నీడలేదు, నడువ బలము లేదు అంటాం. అటువంటి స్థితి ఒకటి వస్తుందిగా, నిస్సహాయ స్థితి. అప్పుడు ఏం చేయాలో పాలుపోక మనం ఏంటంటే చేతులు ఎత్తేసాడంటాం. చేతులెత్తి దండం పెట్టేశాడు. అప్పుడు ఆత్మ తనంతట తాను బయటపడుతుంది. సాధకులు చాలా సూక్ష్మ బుద్ధితో గమనించుకోవాలి. ఎంతవరకు సాధన చేయాలి, ఎప్పుడు దాన్ని వదిలేయాలి. భయపడటం, బెంబేలు పట్టడం చేయక్కర్లేదు. ఒకానొక స్థితిలో వదిలేస్తే ఆత్మ బయటపడుతుంది. చపాతీ పిండిని ఎంతసేపు ఒత్తాలి, ఎప్పుడు ఒత్తటం ఆపేయాలి, దీన్ని అనుభవంలో తెలుసుకోవాలి. మళ్ళీ ప్రశ్న, ఆ స్థితి సహజమైనదే అయితే అసహజమైనటువంటి స్థితులను తనంతటగా తోసివేసి అన్నిటికంటే మీరి తాను స్వయంగా ప్రకాశించవచ్చును కదా. అది సహజమైంది. అసహజమైన వాటిని తేలిగ్గా అవతలపడేయచ్చు కదా అంటున్నాడు మహర్షి గారు. ఆత్మ కంటే వేరుగా మరొకటి కనపడుతుందా? ప్రతివాడు తన ఆత్మానుభవం ఎల్లప్పుడూ కలిగి ఉన్నవాడే. అంటే అది ఎల్లప్పుడూ ఉన్నదే. ఆయన ప్రశ్న, అది ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి అది అనుభవంలో ఉన్నదే అని చెప్తున్నారు. అందుచేత నాకేమర్థమవుతోందంటే అది ప్రదీప్తం, అంటే వెలుగుతున్నది కాబట్టి అది ప్రత్యక్షం, ఎల్లప్పుడూ అనుభవంలో ఉన్నదే అని చెప్తారు. కానీ
అది మా చేత అనుభవంలో గ్రహింపబడలేదు కాబట్టి అది ప్రకాశించడం లేదు అనే అనిపిస్తోంది. అది మామూలు ప్రకాశమే. అందువలన దానికి అడ్డంకులు కలుగుతాయి. అది ఆ అడ్డంకులకు లొంగుతుంది. అట్లా కాక ఆత్మ ప్రకర్షేణ దీప్తం బాగా ప్రకాశిస్తూ ఉంటే అప్పుడు తక్కిన వాటన్నింటినీ అంటే ఇతర ఆలోచనలు, భావాలు మొదలైన వాటిని అణిచేసి అది మాత్రం ఎక్కువగా ప్రకాశిస్తుంది. అందువలన దాని ప్రకాశం మరింతగా ఉండేటట్లు మేము కృషి చేయవలసి ఉంటుంది అని ఈయన ఒక ఉపన్యాసంలాగా చెప్పాడండి. మీరేం ప్రకాశిస్తోంది అంటారు కానీ తక్కిన ప్రకాశాలు అంటే ఏంటి, ప్రాపంచిక విషయాలు, భావాలు, సుఖదుఖాలు, రాగద్వేషాలు, ఈ ప్రకాశాల కంటే దాని ప్రకాశం తక్కువగా ఉంది. అందువలన దీని ప్రకాశాన్ని పెంచడానికి మేము కృషి చేయాలి అంటున్నాడు మహర్షి గారు. అది ఎట్లా కుదురుతుంది? ఆత్మ ఒక క్షణం జడంగా ఉండి మరొక క్షణంలో ప్రజ్వలిస్తూ ఉంటుందా? అది ఎల్లప్పుడూ మారనిదే, ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది అని మహర్షి గారి పద్ధతిలో చెప్పారు. ఆ అడిగి ఆయనేమో ఆయన స్థాయి నుంచి ప్రశ్నిస్తున్నాడు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు చూడండి. కానీ చూడాల శిఖిధ్వజుడితో ఏం చెబుతుంది? నేను కేవలం నీ వృత్తిని సరిచేయడానికే ఉపయోగించాను. అంటే ఒత్తి అంటే దీపంలో ఒత్తిని కొంచెం బయటికి లాగటం, కొంచెం ఎప్పుడన్నా కొడి కడుతున్నట్టుగా ఉంటే కొంచెం నలపటం, ఇటువంటివో చేస్తారు కదా. నీ దీపం ముందే ఉంది, దాన్ని కొంచెం సరి చేశాను అని చూడాల శిఖిధ్వజుడితో అన్నది. ఇది మనకు యోగ వాసిష్టంలో వస్తుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మహర్షి గారు అంటున్నారు దాని అర్థం నిధిధ్యాసనము. శ్రవణం వలన జ్ఞానం కలుగుతుంది. అది ఒక అగ్ని జ్వాల వంటిది. మననం వలన ఆ జ్ఞానం నశించకుండా ఉంటుంది. అంటే వెలిగించబడిన ఆ దీపం గాలికి ఆరిపోకుండా పక్కన ఒక గాజు రక్షణ కవచం, మామూలుగా చిమ్మి అనేది అనేవాళ్ళు పూర్వం, పెట్టినట్లుగా ఇతర ఆలోచనలు వచ్చి జ్ఞాన సంబంధమైన ఆలోచనలను చెడగొట్టకుండా చేయడం మననం. ఇక నిధిధ్యాసన వలన ఆ ఒత్తి యొక్క జ్వాల మరింతగా ప్రకాశించేటట్లు ఒత్తిని సరిచేయడం అన్నమాట. అంటే ఒత్తిని బాగా నలిపి సన్నగా చేస్తే చక్కగా ప్రకాశిస్తుంది. అది నిధిధ్యాసనము. ఎప్పుడెప్పుడు ఆలోచనలు మొలకెత్తుతూ ఉంటాయో అప్పుడల్లా మనస్సుని లోనికి త్రిప్పి సత్యమైన జ్ఞాన ప్రకాశాన్ని చూస్తూ ఉండాలి. ఇది సహజమైనప్పుడు సమాధి అవుతుంది అంటూ జ్ఞానయోగంలో ఉండే సాధనలు శ్రవణ, మనన, నిధ్యాసనలు, దానివల్ల వచ్చే సమాధి, వీటిని ఒక దీప జ్వాలతో పోల్చి చెప్పారు. ముందు వెలిగించడం శ్రవణం, అటు ఇటు కదిలిపోకుండా దానికి ఏదైనా అడ్డం పెట్టి రక్షించుకుంటూ ఉండటం మననం, ఆ ఒత్తిని మధ్య మధ్యలో నలుపుతూ ఏకాగ్రంగా చేసి ఆరిపోకుండా ఉండేటట్టు తీక్షణంగా బాగా వెళ్తూ వచ్చేటట్టు చేయటం నిధిధ్యాసన. ఇక ఏ ప్రయత్నం లేకుండా అట్లా ఒకే రకంగా వెళ్తూ కలుగుతూ ఉంటే అది సమాధి అని
పోల్చి చెప్పారు. మహర్షి గారు అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు. నేనెవరు అని విచారించడం శ్రవణం, అంటే విని గాని పుస్తకాలు చదువుకుని గాని దాని యొక్క అసలు అర్థాన్ని గ్రహించి నిర్ధారణ చేసుకోవడం మననం, అంటే తనలో తాను ఆలోచించుకుని నిజమే ఇది అని ఖచ్చితత్వాన్ని పొందటం. దాన్ని ఆచరణలో అవసరమైనప్పుడల్లా పెడుతూ ఉండటం. అవసరం అంటే సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు, రాగద్వేషాలు కలిగినప్పుడు, ఏం లేకుండా ఊరికి అనవసరంగా ఆలోచనలు వస్తున్నప్పుడు దానిని ఉపయోగించుకోవటం, ఆచరణలో పెట్టడం నిధిధ్యాసన. ఊరక ఉండటం, ఉనికి, ఉత్త ఉనికి, అది సమాధి అన్నారు. మళ్ళీ ప్రశ్న, మేము ఈ విషయాలన్నీ చాలాసార్లు విన్నాం, అయినా ఆ బోధల్ని మేము ఆచరణలో విజయవంతంగా పెట్టలేకపోతున్నాము. అది బహుశా మనస్సు యొక్క బలహీనత వల్ల అయి ఉంటుంది. ఒకని వయస్సు కూడా దానికి అడ్డంకి అవుతుందా అన్నాడు. అంటే పెద్ద వయసులో మనసు బలహీనమైంది, అందువల్ల మాకు కుదరట్లేదా అన్నాడు. మహర్షి గారు సాధారణంగా మనస్సు బలంగా ఉన్నది అని ఎప్పుడు చెబుతారు? అది తీవ్రమైన ఆవేశంలో, ఉద్వేగంలో, పట్టుదలతో పనిచేస్తూ ఉన్నప్పుడు. కానీ ఈ సందర్భంలో ఆలోచనలు లేకుండా ఉన్న మనస్సే దృఢమైన మనస్సు. యోగులు ఏం చెప్తారంటే, వారి పద్ధతిలో అనుభవము లేక సాక్షాత్కారం అనేది 30 ఏళ్ల వయస్సు లోపలే జరగాలి. అయితే జ్ఞానులు అట్లా చెప్పరు. ఎందుకంటే జ్ఞానం అనేది ఎప్పుడూ ఉంటుంది, వయస్సుతో పాటు అది తగ్గటం లేకుండా పోవటం ఉండదు. యోగ వాసిష్టంలో వైరాగ్య ప్రకరణంలో వశిష్ఠుడు రాముడికి, నీవు చిన్న వయస్సులోనే వైరాగ్యాన్ని పొందావు, ఇది చాలా మెచ్చుకోదగినది అని చెప్తాడు. నిజమే, కానీ ఇతరులకు జ్ఞానానికి అర్హత లేదు అని చెప్పలేదు. రాముడికి చిన్న వయసులో వచ్చింది మెచ్చుకున్నాడు, కానీ చిన్న వయసులో లేకుండా పెద్ద వయసులోనే మొదలు పెట్టకూడదు అని చెప్పాలాయన. అందువలన పెద్ద వయస్సులో జ్ఞానాన్ని నిరోధించడానికి ఏమీ లేదు. సాధకుడు ఎల్లప్పుడూ ఆత్మగానే ఉండాలి. ఆ విధంగా ఉండలేకపోతే అతడు నేను అన్నదాని యొక్క అసలు అర్థాన్ని నిర్ధారించుకుని ఎప్పుడెప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయో అప్పుడప్పుడల్లా దాని దగ్గరకు చేరుతూ ఉండాలి. సాధకులు గమనించి గుర్తు పెట్టుకోవలసిన అంశం, ముందు అనుభవాన్ని పొందాలి. అనుభవం ఎట్లా ఉండాలి? ఒక కత్తి నూరి పదును పెట్టి రెడీగా పెట్టుకున్నట్టు దాన్ని వాడుకోవాలి. ఎట్లా? ఎప్పుడెప్పుడు అనవసరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయో అప్పుడల్లా నేనెవరు అని ప్రశ్న వేసుకుని మళ్లీ తన యొక్క యథార్థ స్వరూపంలోకి వెళ్ళాలి. సాధకులందరూ పట్టుకోవలసిన విషయం. అసలు ముందు ఒక్కసారి కూడా అనుభవం కలగకపోతే దాన్ని ఎట్లా ఉపయోగించుకోలేము. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు మనం చెప్తూ ఉంటాం చూడండి, 5 నిమిషాలకు ఒక్కసారి 5 సెకండ్ల పాటు ఆగి చూడు. అటువంటి అనుభవాలు కొంతకాలం పాటు కలిగితే, గట్టిపడితే ఎటువంటి స్థితి రావాలి? మీరు ఏ వ్యవహారంలోనూ ఉండండి, ఏవో మామూలు ఆలోచనలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఏదైనా కొంచెం అనవసరమైన చలనం, తీవ్రమైన చలనం
అంటే రాగద్వేషములు సుఖదుఖములు వంటివి కలుగుతున్నట్లు అనిపించగానే నేనెవరు అని ప్రశ్న వేసుకుని మళ్లీ మనస్సును ఆత్మ మీదనే నిలబెట్టాలి. ఆ విధంగా ఎప్పుడంటే అప్పుడు మనస్సును వెనక్కి లాగి ఆత్మ మీద నిలబెట్టగలిగిన స్థితి వచ్చే వరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేనికి? ఆత్మానుభవం గట్టిపడటం కోసం. తరువాత మహర్షి గారు ఇంకొక విషయాన్ని చెప్తున్నారు. కొంతమంది తత్ అన్న విషయాన్ని ముందు బాగా తెలుసుకోవాలి అంటారు. ఇదే విషయం క్రిందసారి కూడా వచ్చిందండి. తత్వమసి అనే మహావాక్యంలోని తత్ అన్న పదాన్ని గురించి. తత్ అంటే అది సాధారణంగా పరమాత్మ దేవుడు. దాన్ని బాగా తెలుసుకోవాలి అంటారు. ఎందుకంటే మనస్సు ఎల్లప్పుడూ ప్రాపంచిక భావములతో పక్కకి మరలిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఆ ప్రపంచానికి ఆధారమైనటువంటి సత్యాన్ని గురించి నిర్ధారించుకుంటే అది బ్రహ్మము అంటే పరమాత్మ. సర్వం ఖల్విదం బ్రహ్మ వాసుదేవ సర్వమితి. ఆ తరువాత త్వం అంటే నీవు లేక నేను అంటే జీవుడు అనే దాన్ని గురించి విచారణ రావచ్చు. ఎందుకు? ముందు దాన్ని బాగా తెలుసుకుంటే అందులో ఒక భాగమేగా ఇది అని దీన్ని తర్వాత విచారణ చేయవచ్చు. చివరిగా జీవ బ్రహ్మైక్యం, ఆ తత్తు ఇక్కడ ఉన్నటువంటి జీవుడు రెండు ఒకటే అన్న జ్ఞానం కలుగుతుంది అని కొందరు అంటారు అని మహర్షి గారు చెప్తున్నారు. మహర్షి గారు చెప్పేదేంటి? ముందు త్వం అంటే నువ్వు, నేను, నేనెవరు, నువ్వెవరు, వ్యక్తి, జీవుడు, దీన్ని గురించి శోధన చేస్తూ పో. తర్వాత దానంతరది ఆ బ్రహ్మం దగ్గరికి తీసుకెళ్తుంది అని దాన్నే మహర్షి గారు ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకు ఇదంతా? ఆత్మ లేకుండా ప్రపంచం ఉండగలదా? ఆత్మ ఎల్లప్పుడూ బ్రహ్మమే అనే విషయాన్ని చెప్పడానికి ఇంత తర్కము, హేతువాదము, అభ్యాసము కావాలా? తన స్వరూపాన్ని తాను చక్కగా అనుభవిస్తే, సాక్షాత్కరించుకుంటే చాలు. అది ఎల్లప్పుడూ బ్రహ్మమే. చూడండి, ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. తత్వం అసి, నువ్వు అది అయి ఉన్నావులో నువ్వు లేదా నేను అనుకోవచ్చు. దీన్ని గట్టిగా విచారణ చేస్తే దాని స్వరూపం నిరాకారం, నిరామయం, అనంతము అవన్నీ దాంతో వచ్చేస్తాయి. తత్వన దాన్ని ప్రత్యేకంగా విచారణ చేయక్కర్లా. ఇది మహర్షి గారి పద్ధతి ఎక్కువగా చెప్పేది. ఇంకా కొందరు చెప్పే పద్ధతి తత్తును బాగా విచారణ చేసి అంతటా అది ఉన్నది, పరమాత్మ అంతటా ఉంటాడు. అది ఎట్లా తెలుస్తుంది? తర్కం, హేతువాదంతో తెలుసుకోవాలి దాన్ని. ఎందుకు? పరమాత్మ అనుభవంలోకి రాడు. ఒకవేళ పరమాత్మ అనుభవంలోకి వస్తాడు అంటే ఎక్కడ కలిగినట్టు అనుభవం? నీ మనస్సులోనే. అందుకని మహర్షి గారు ఆ రకమైన హేతువాదం, తర్కంతో చేసేటటువంటి విచారణని పెద్దగా మెచ్చుకోకుండా నేను గురించి ఆలోచించు, అది అనుభవంలో తెలుసుకోవచ్చు. ఈ పద్ధతి మెరుగు అంటున్నారు. వారు ఏమంటారంటే, అంటే ముందు తత్తును గురించి విచారణ చెయ్యాలి అనేవారు నిధిధ్యాసనము అంటే అహం బ్రహ్మాస్మి అన్న వాక్యాన్ని గట్టిగా విచారించి దాని మీదనే ధ్యానము నిలపటము. అంటే మామూలుగా రకరకాలుగా వెళ్లేటటువంటి ఆలోచనలని పరమాత్మ మీద నిలపడం. మహర్షి గారు ఏమంటున్నారంటే మళ్ళీ అదే ఆత్మను తెలుసుకో,
అది చాలు. ఆత్మను తెలుసుకోవడానికి అంత దీర్ఘమైన ప్రక్రియ అవసరం లేదు. దాన్ని ఇతరులెవరైనా చూపించవలసి ఉంటుందా? అది ఉంటుంది అని అందరికీ తెలియదా? పూర్తి చీకటిలో కూడా తన చేతిని తాను చూసుకోలేని సందర్భంలో కూడా ఎవరైనా పిలిస్తే పలుకుతాడు, ఇక్కడున్నాను అంటాడు. అంటే తన అనుభవం తనకున్నదే కదా అని. ప్రశ్న చూడండి, చాలా సూక్ష్మంగా పూర్వపక్ష ప్రశ్న వేస్తున్నాడు. కానీ ఇక్కడ నేనున్నాను అని పలకటంలో అది నేను ఆలోచన లేక అహంకారం. అది శుద్ధమైన నిరాధారమైన ఆత్మ కాదు. మహర్షి గారు అహంకారం కూడా వెలుతురు, చూపు మొదలైనవి లేనప్పుడు తన గురించి తాను తెలుసుకోగలుగుతుంది. ఇంకా శుద్ధమైన ఆత్మ యొక్క ప్రకాశాన్ని గురించి చెప్పవలసిందే ఉంది. నేనేం చెప్తున్నానంటే ఆత్మ స్వయం ప్రకాశము, స్వయంగా తెలియబడుతోంది. దాన్ని చర్చించనక్కర్లేదు. రకరకాల తత్వాలను గురించి తెలుసుకోనక్కర్లేదు. కొంతమంది 24 తత్వాలుంటాయి అంటారు, కొంతమంది ఇంకా ఎక్కువ సంఖ్య చెబుతారు. ఆత్మని అనుభవంలో చూసుకునే ముందు ఆ తత్వాలన్నీ ఏమిటో మనం తెలుసుకోవాలా? ఇక్కడ చిన్న వివరణ అండి. తత్వాలు అంటే ఒక వస్తువుని విభజించి ఫలానా 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 అంటూ అనేక భాగాలుగా చేసి చెప్పడానికి వీలైన విషయాలు. ఇక్కడ చెప్పిన 24 తత్వాలు ఏంటంటే పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం, పంచ ప్రాణాలు. ఇవన్నీ కలిపితే 24 అవుతాయి. ఈ 24 భాగాలుగా విభజింపబడింది ఒక జీవుడు లేక వ్యక్తి. వీటన్నిటిని వివరంగా పంచ ప్రాణాలంటే ఏంటి, పంచ జ్ఞానేంద్రియాలంటే ఏంటి, అంతఃకరణ చతుష్టయం అంటే ఏమిటి, అవన్నీ తెలుసుకోవాలా? అన్నిటినీ పక్కన పెట్టి, అన్ని భావాలని పక్కన పెట్టి అటు నిశ్చలంగా ఉంటే తెలిసిపోయే దానికోసం ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, మరి శాస్త్రాలు అవన్నీ ఎందుకు చెబుతున్నాయండి అంటే, అవన్నీ చెప్పి వీటిల్లో దేని వలనను ఆత్మ అంటుకోబడదు, అది పూర్తి అసంగమైనటువంటిది అని తెలియజేయడం కోసం. కానీ ఒక మంచి సాధకుడికైతే ఒకేసారి ఆత్మను గురించి చెప్పి అదిగా ఉండటానికి ప్రయత్నం చేయించవచ్చు. ఈ తత్వాలు మొదలైన వాటిని అధ్యయనం చేయవలసిన పని లేదు. సరే, ఇంకొక ప్రశ్న వచ్చింది. గాంధీజీ బహుకాలం సత్యాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు, అందుచేత ఆత్మానుభవం ఆయనకి కలిగింది అంటే ప్రశ్న ఏంటి? ఆయన వ్యవహారంలో సత్యం సత్యం అని దాన్ని అంటిపెట్టుకుని ఉండటం వలన పరోక్షంగా అది ఆత్మానుభవానికి దారితీసింది అని. మహర్షి గారి సమాధానం చూడండి ఎట్లా ఉంటుందో. సత్యం అంటే ఏమిటి? ఆత్మయే. అంటే మాట్లాడేటప్పుడు నిజము తెలుపుము, అబద్ధము చెప్పకము, ఇది సత్యం అని సాధారణంగా అనుకుంటూ ఉంటారు. మహర్షి గారు చెప్పట్ల. సత్యం అంటే ఆత్మయే. అంటే సత్యం అనే దాని అర్థం ఏంటి? శాస్త్రంలో చెప్పేది త్రికాలాబాధ్యం సత్యం, 3 కాలములలోనూ మారకుండా ఉండేది, ఎన్నడూ నశించకుండా ఉండేది, అది సత్యం. దాన్ని పట్టుకొని ఉండాలి.
సత్యం అంటే సత్తు చేత తయారు చేయబడినది. సత్ అంటే ఆత్మ కంటే వేరు కాదు. అంటే ఆత్మలో నుంచి లేదా ఆత్మయే మరొక రకంగా కనబడితే అది సత్యం. అందువలన గాంధీ గారి యొక్క సత్యం ఆత్మయే. ప్రతివాడు ఆత్మని తెలుస్తూనే ఉన్నాడు, కానీ అజ్ఞానంలోనే ఉంటున్నాడు. మహావాక్యములను వినడం ద్వారా దాని అనుభవాన్ని పొందగలుగుతాడు. అంటే ఆ ఉపనిషత్తుల వాక్యాన్ని ఉపయోగించుకుని విచారణ లేక ధ్యానం చేసి అంతా ఒకటే అన్న అనుభవాన్ని పొందుతున్నారు. ఆత్మయే బ్రహ్మము అని ఒక వ్యక్తి కనుక్కున్న తరువాత ఆత్మ అంటే ఏమిటో సరి అయిన అవగాహన కలుగుతుంది. ఎందుకు ఉపయోగిస్తుంది అది? ఎప్పుడెప్పుడు ఆ సత్యము నుంచి దూరం అవుతాడో అప్పుడల్లా తిరిగి అక్కడికి రావటానికి. చూడండి, ఇందాక చెప్పింది మన ఆయుధం రెడీగా ఉండాలి, అవసరమైనప్పుడల్లా వాడాలి. ఎప్పుడెప్పుడు ఇతర ఆలోచనలు బాధిస్తున్నాయో అప్పుడల్లా నేనెవరు అది అన్నట్టుగా వెళ్ళిపోవాలి. సాక్షాత్కారం అనే దాని యొక్క మొత్తం ప్రక్రియ ఇంతేను. ఇంతే అంటే ఆ తత్వాలని, మహావాక్యాలు, దాన్ని వాచ్యార్థం, లక్ష్యార్థం, జహదహ జహ లక్షణం, ఇటువంటి చాలా వస్తాయి శాస్త్రంలో. అట్లాంటివన్నీ తెలుసుకుని తర్కం ద్వారా, పూర్వపక్షం సిద్ధాంతాల ద్వారా కొన్ని సంవత్సరాల పాటు వాటిలో అటు ఇటు కొట్టుకోవాలి అనేది కాదు. ముందు నీ ఆత్మని చక్కగా తెలుసుకో, తర్వాత అవన్నీ అర్థమవుతాయి అనేదే మహర్షి గారి అభిప్రాయం. తరువాత 1939 మార్చి 17 సంభాషణ 648 మహర్షి గారు తత్వరాయర్ గురించి చెప్పసాగారు. తత్వరాయర్ అంటే మహర్షి గారు తరచుగా ఉదహరించేటటువంటి కైవల్యం, అదే కైవల్య నవనీతం అనే గ్రంథ రచయిత, గొప్ప జ్ఞాని. ఇప్పుడు ఆయన గురించి కొద్దిగా చెబుతున్నారు. అద్వైత తత్వశాస్త్రాన్ని తమిళ భాషలో విస్తృతంగా వివరించిన వారిలో మొట్టమొదటి వారు తత్వరాయర్. అంటే కైవల్య నవనీతం మొదలైన గ్రంథాలు కొన్ని రాసి తమిళ భాషలో ఆ అద్వైత తత్వాన్ని ప్రకటించారు. ఆయన చెప్పేవారు, ఈ భూమి నాకు పక్క, చేతులే భిక్ష వేయించుకోవడానికి కావలసిన పళ్ళాలు, గోచిగుడ్డయే నాకు కావలసిన బట్ట, ఇంకా నాకు కొరత ఏమున్నది అన్నారు. ఎవరు? తత్వరాయర్ గారు. మహారాజ తురవు అనే గ్రంథంలో, అంటే రాజుగారి సన్యాసం అనే అర్థం అంటే దానికి, అందులో ఏమన్నారు? రాజుగారి గురించి చెబుతూ, ఆయన కటిక నేల మీద కూర్చొని ఉన్నాడు, భూమియే ఆయన ఆసనం, మనస్సే ఆయనకు చామరం అంటే విషనకర్ర, ఇది రాజుగారికి కావాల్సిన విషనకర్రలు, ఆకాశమే ఆయనకు పందిరి, త్యాగమే ఆయన భార్య. ఇది చెప్పిన తర్వాత మహర్షి గారు
తన సొంత అనుభవాన్ని కూడా కొద్దిగా చెప్పుకుంటున్నారు. మొదటి రోజుల్లో పడుకోవటానికి నేల మీద వేసుకోవటానికి నాకు ఒక బట్ట కూడా లేకుండా ఉండేది. నేల మీదనే కూర్చునేవాడిని, నేల మీదనే పడుకునేవాడిని. అది స్వేచ్ఛ అంటే. ఈ సోఫా అంటే ప్రస్తుతం ఆయన కూర్చున్న దాని గురించి చెప్తున్నారు. ఇది ఒక బంధం. ఇది నాకు ఒక ఉరికంబం లాంటిది. నేను ఎక్కడ ఏ విధంగా హాయిగా కూర్చోవాలో నా స్వేచ్ఛ పోయింది. అంటే మహర్షి గారు ఈ కుర్చీలో కూర్చోవాలి, ఈ సోఫాలో కూర్చోవాలి ఇట్లా అంటున్నారు. నాకు స్వేచ్ఛ పోయింది అంటున్నారు. ఇదంతా బంధం కాదు. తాను ఎలా హాయిగా ఉంటాడో అలా చేయగలిగి ఉండితే అది స్వేచ్ఛ. ఇతరుల చేత సేవల్ని పొందకుండా ఉండటం కూడా స్వేచ్ఛ. ఏ అవసరము లేకుండా ఉండటం అన్నిటికంటే ఉత్తమమైన ఆనందం. అది అనుభవం ద్వారానే సాక్షాత్కరించుకోవచ్చు. ఏ కోరిక లేకుండా ఉన్నవాడితో ఒక చక్రవర్తి కూడా సరితూగడు. చక్రవర్తికి తన కింద సామంత రాజులు ఉంటారు. ఈ జ్ఞానికో తనకంటే మరొకడెవడూ కనపడడు. ఏది మెరుగు అని ప్రశ్నించారు. అంటే మనం అర్థం చేసుకోవాలి ఏది మెరుగు. తరువాత 1939 మార్చి 18 సంభాషణ 649. థామ్సన్ అనే ఒక యువకుడు చాలా శాంతంగా మౌనంగా ఉంటాడు. కొన్ని సంవత్సరాల నుండి భారతదేశంలో ఉంటూ హిందూ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాడు. ఆయన అడిగాడు, శ్రీమద్ భగవద్గీత ఏం చెప్తోందంటే, నేను బ్రహ్మకు ఆధారము, నేను అందరి హృదయములలో ఉన్నాను. ఈ విధంగా మూలతత్వం యొక్క వేరు కోణాలు చెప్పబడ్డాయి. నేను గ్రహించిందేమంటే 3 స్థాయిల్లో ఆ తత్వం ఉంటుంది. 1 అతీతము, 2 సర్వాంతర్యామి, 3 విశ్వము. అతీతము అంటేనండి ముందులో మొదటిది ఇది చెప్పడానికి లేదు, మౌనమే. దక్షిణామూర్తి చూపించిన మౌనం. సృష్టికి పూర్వం పరమాత్మ ఎట్లా ఉంటాడు ఏమో, మౌనం. ఆ విధంగా అసలు ప్రపంచంతో సంబంధమే లేకుండా, అంటే ప్రపంచం ఉన్నా లేకపోయినా, అంటే సృష్టిలో గాని ప్రళయంలో గాని ఆ పరమాత్మ ఉంటాడు. కాబట్టి అది అతీతమైనటువంటిది, అంటే దేనికి అంటున్నటువంటిది. అది ఎట్లా ఉంటుందో మనం ఊహించలేం. 2వది సర్వాంతర్యామిత్వం, అన్నిటిలో ఉండేటటువంటిది, అణువునా ఉంటుంది. అది ప్రతి వారిలోనూ, అంటే మనుషులనే కాదు, ప్రతి జీవుల్లోనే కాదు, జడ పదార్థాల్లో కూడా ఉన్నటువంటి తత్వం సర్వాంతర్యామి. 3వది విశ్వంగా, ప్రకృతిగా, అంతా తానేగా ఉన్నటువంటి తత్వం అని ఇట్లా 3 విధాలుగా నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆత్మానుభవం అనేటటువంటిది వీటిల్లో
ఏదో ఒక స్థాయికి సంబంధించిందై ఉండాలా, లేక మూడింటి యొక్క అనుభవం కలిగి ఉండాలా? విశ్వము అన్న స్థాయి నుంచి అతీతము అన్న స్థాయికి వెళితే వేదాంతం నామరూపాలని నిషేధిస్తుంది, అంతా మాయా అని. కానీ అది నేను అంతగా గ్రహించలేకపోతున్నాను. ఎందుకంటే ఒక చెట్టు అనగా దాని బోదె, కొమ్మలు, ఆకులు మొదలైనవన్నీ అవన్నీ మాయా అని ఎట్లా కొట్టిపారేస్తాము? ఇంకా వేదాంతం ఏం చెప్తోందంటే బంగారము, ఆభరణాలు ఉదాహరణలో లాగా ఇది అంతా బ్రహ్మమే. ఇప్పుడు ఆ సత్యాన్ని లేక సత్ పదార్థాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే రకరకాలుగా చెప్పబడి ఉన్నది, ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు ఆ సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు ఏ విధంగా ఏ స్థాయిలో అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నాడు. మహర్షి గారు చెప్తున్నారు, గీత ఏం చెబుతుంది? బ్రహ్మణో హి ప్రతిష్టాహం. ఇది ఇందాక ఆయన చెప్పిన మాటకి భగవద్గీతలోని శ్లోకం అండి. బ్రహ్మముకు కూడా నేను ఆధారం ఉన్నారు కదా, దానికి బ్రహ్మణో హి ప్రతిష్టాహం అని మహర్షి గారు చెప్పారు. ఇక్కడ బ్రహ్మముకు కూడా నేను ప్రతిష్టము అన్న దాంట్లో అహం, నేను అన్న మాట వచ్చింది. దానిని తెలుసుకుంటే అంతా తెలిసినట్లు అవుతుంది. చూడండి మహర్షి గారి పద్ధతి. ప్రతిష్టాహం, అహం అనే మాటను పట్టుకున్నారు. అక్కడ ఆ సందర్భానికి తగినట్టుగా మామూలుగా చెప్పుకునే అర్థం ఏంటి? శ్రీకృష్ణుడు చెబుతున్నాడు బ్రహ్మము కూడా నేనే ఆధారం. శ్రీకృష్ణుడు ఎట్లా ఆధారం అయ్యా అంటే సర్వము నేనైనటువంటి ఆ విష్ణువు లేక నారాయణుడు నేనే కాబట్టి అన్నిటికీ ఆ బ్రహ్మకు కూడా నేనే ఆధారం అని సామాన్యంగా చెప్పే అర్థం. మహర్షి గారు ఎట్లా చెప్తున్నారు? ఇక్కడ ప్రతిష్ఠ అహం అనుంది కాబట్టి ఆ అహం అంటే ఏంటో చూడు. విష్ణువా నారాయణుడా ఇది కాదు, అహం అంటే ఏంటో జాగ్రత్తగా ఆలోచించి చూడు అంటున్నారు. దాన్ని తెలుసుకుంటే అన్ని తెలిసినట్టే. ఆయన సమాధానం, అది అన్నిటిలో ఉన్న స్వరూపం అనుకుంటాను. మహర్షి గారు చెప్తున్నారు, నిన్ను నీవు ఒక వ్యక్తివి అని భావించుకుంటున్నావు. ఈ విశ్వం ఉన్నది, దానికి అతీతంగా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఈ రెండిటికి మధ్య విశ్వానికి పరమాత్మకి లేక వ్యక్తికి పరమాత్మకి మధ్యలో భేదం ఉన్నది, దూరం ఉన్నది, వేరుగా ఉన్నది. ఈ అభిప్రాయం పోవాలి. ఎందుకంటే నీకంటే లేక ఈ విశ్వం కంటే వేరుగా దేవుడు లేడు. అంటే మామూలుగా ఎప్పుడు చెప్పేది సర్వం బ్రహ్మ, అంతా ఆయన. గీత ఇంకా ఏం చెప్తోంది? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశే స్థిత. 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని మహర్షి గారు ఎత్తి చూపిస్తున్నారు. అన్ని జీవుల హృదయములలో నెలకొని ఉన్న ఆత్మను నేనే. ప్రతి పదార్థానికి మొదలు తుది నేనే. ఈ శ్లోకాన్ని చెప్పి మహర్షి గారు అంటున్నారు, ఈ విధంగా దేవుడు అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. ఆయన అందరికీ ఆధారంగా కూడా ఉన్నాడు. అందరికీ ఆయనే మూలం, అందరికీ ఆధారం, అందరి యొక్క అంతిమ స్థితి ఆయనే. అన్నీ ఆయన నుండే వస్తున్నాయి, ఆయనలోనే ఉంటున్నాయి, చివరికి ఆయనలోనే కలిసిపోతున్నాయి.
అందువలన ఆయన భిన్నంగా అంటే వేరుగా లేడు. సృష్టి అంతా ఆయనే, జీవులు ఆయనే, జడ పదార్థాలు ఆయనే. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు, గీతలో ఉన్న ఈ వాక్యానికి ఏమర్థం చెప్పుకోవాలి మనము అని ఒకటి అడుగుతున్నాడు. ఈ విశ్వమంతా నాలో అత్యల్పమైన భాగమే అంటే ఈయన అడగదలుచుకుందేమండి, పరమాత్మ అంతటా ఉన్నాడు, అన్నీ దానై ఉన్నాడు, అన్ని ఆయన నుంచి వస్తున్నాయి, ఆయన లేకపోతున్నా ఆయన కానిది ఏం లేదు ఇట్లా చెప్తున్నారు. కానీ మరొక చోట ఏముంది, విశ్వభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్, ఈ ప్రపంచం మొత్తం నాలో అత్యల్ప భాగం మాత్రమే అన్నారు కదా. అంటే ఈ ప్రపంచం కానిది ఇంకోటేదో ఉంది, అది అసలు పరమాత్మ అన్న అర్థం వస్తోంది కదా అని ఆయన భావం. మహర్షి గారు చెప్తున్నారు, దాని అర్థం ఏదో ఒక చిన్న అణువు లాంటిది దేవుడి నుంచి బయటకు వచ్చి అది విశ్వంగా తయారవుతుంది అనుకోకూడదు. ఆయన శక్తి పనిచేస్తోంది. అట్లా పనిచేసేటప్పుడు కలిగే అతి చిన్న భాగం విశ్వంగా కనపడుతోంది. అదేవిధంగా పురుష సూక్తంలో కూడా ఒక వాక్యం వస్తుంది, పాదోస్య విశ్వభూతాని, ఈ భూతములన్నీ కూడా నాలో ఒక పాదం అంటే పావు అన్నట్టు, 3 వంతులు అసలు నేనుగానే ఉన్నాను, ఒక పావు ఇది వచ్చింది అని చెప్తారు. దీని అర్థం ఆ బ్రహ్మము లేక పరమాత్మ 4 భాగాలుగా విడగొట్టబడ్డాడు, అందులో ఒక భాగం విశ్వమైంది అని కాదు. అంటే దీనికి ఎట్లా చెప్పాలంటే అంతా పరమాత్మే. పరమాత్మలో ఆయనలో ఉండే శక్తి వలన కొంత భాగం కనబడ్డట్టుగా ఏదో అయినట్లుగా బయటకు వచ్చింది, అది కూడా పరమాత్మే. కొంత భాగం ఎవరికి తెలియకుండా తానుగా అవ్యక్తంగా ఉండిపోయింది, అది పరమాత్మే. ఇది మహర్షి గారు చెప్పిన వివరణ. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, నాకు అర్థమవుతోంది, బ్రహ్మము అంటే పరమాత్మ ఏ విధంగానూ విభజించడానికి వీల్లేంది. మహర్షి గారు అంటున్నారు, అంటే బ్రహ్మమే అంతాను, అది ముక్కలు చేయడానికి వీల్లేనిది, అది ఎప్పుడూ అనుభవంలో ఉన్నదే. కానీ ఆ విషయం మనిషికి తెలియటం లేదు, దాన్ని తెలుసుకోవాలి. జ్ఞానం అంటే అటువంటి అనుభవానికి కలిగే అడ్డంకులన్నిటినీ తొలగించుకుంటూ ఉండటమే. శాశ్వతమైన సత్యం ఆత్మ అని, అదే పరమాత్మ అని తెలుసుకోవడం. ఇక్కడ అడ్డంకులు అంటే నేను ఒక వ్యక్తిని పరమాత్మ కంటే వేరుగా ఉన్నాను అనే భావమే. అందువలన ప్రస్తుతం రావలసిన సత్య సాక్షాత్కారం ఏమంటే, తాను అని చెప్పబడే ఆత్మ పరమాత్మ కంటే వేరు కాదు. తరువాత 1939 మార్చి 22 సంభాషణ 650. ఒక ఆంధ్ర పెద్ద మనిషి భగవాన్ గారిని అడిగాడు, తాను జపం ఎట్లా చేసుకోవాలి అని. మహర్షి గారు, జపం అంటే నామం ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు సాధారణంగా చెప్పుకునేది ఏదో ఒక శబ్దం, ఎక్కువగా దేవతల యొక్క నామాలు, పేర్లు, వాటిని ఉపయోగించుకుని మళ్లీ 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 అనుకుంటూ ఉంటాం చెప్పను. మహర్షి గారు దానికి తన పద్ధతిలో చెప్తున్నారు.
దానికి అర్థం ఆత్మ కంటే వేరుగా మనస్సు భాషించకుండా పోయినటువంటి స్థితి. అంటే ఏంటో చూడండి. జపం అనేది సామాన్యంగా ఒక నామాన్ని మళ్ళీ మళ్ళీ రామ రామ రామానో శివ 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 అని అట్లా అనుకుంటూ ఉండటం. మహర్షి గారు చెప్పింది ఏంటి? మనస్సు ఆత్మ కంటే వేరుగా కనిపించకుండా పోవాలి, అది జపం అన్నారు. అంటే జపము యొక్క అంతిమ స్థితి మహర్షి గారు చెప్పింది. ఆ భగవన్నామము మరొకదాన్నో అట్లా అనుకుంటూ 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 ఉండగా మనస్సు ఆగిపోతుంది. నేను జపం చేస్తున్నానన్న భావన పోతుంది. అట్లా ఊరక ఉండేటువంటి స్థితి కలుగుతుంది. ఒకవేళ ఆ నామం మనస్సులో కదులుతూ ఉన్నా నేను చేస్తున్నాను అనే భావం లేకుండా శుద్ధమైన ఆత్మలోనే ఏదో కదలికి వస్తోంది. నేను అన్న భావం అంటే అహంకారం లేకుండా ఊరక ఆ నామం దానంతో ఇదే నడుస్తోంది, నేను శుద్ధ చైతన్యాన్ని అన్నట్లుగా ఉంటుంది. ఇది జపం యొక్క పరాకాష్ఠ. దాన్ని చెబుతున్నారు మహర్షి గారు. ఇంకా చెప్తున్నారు, ఆ స్థాయి లభించినప్పుడు జపం ఇంకా ఆగిపోతుంది. కర్త అంటే చేసేవాడు అదృశ్యమైపోతాడు. చేసే పని కూడా ఆగిపోతుంది. శాశ్వతమైనటువంటి ఒక ఉనికి మాత్రం నిలబడి ఉంటుంది. ఆ స్థితి వచ్చే వరకు జపం సాగిస్తూ ఉండాలి. ఆత్మ నుండి దూరంగా పోవడం సంభవం కాదు. కర్త అనేవాడు దాని వైపుకి గుంజబడతాడు. ఒకసారి అది జరిగిందా మనిషి మరేమీ చేయలేడు. ఆత్మలో మునిగిపోతాడు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, భక్తి అనేది ముక్తికి దారి తీస్తుందా? మహర్షి గారు, భక్తి అనేది ముక్తి కంటే వేరు కాదు. ఇక్కడ గమనించాలి. సాధారణంగా చెప్పే భక్తి ముక్తికి దోహదిస్తుందా అని ఆయన అడిగాడు. సాధారణంగా లోకంలో చెప్పుకునేటువంటి భక్తి ఏంటి? ఓ దేవుడి పటాన్నో విగ్రహాన్ని పూజించడం, దేవాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, అది పూజలు అవి చేయించడం, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం, ఎప్పుడైనా తీర్థయాత్రలు చేస్తూ ఉండటం, భగవన్నామాన్ని పెద్దగా సంకీర్తన చేస్తూ ఉండటం, ఇటువంటివన్నీ భక్తి అన్న పేరుతో లోకంలో చెప్పుకుంటున్నారు. తప్పని కాదు, ఆ స్థాయిలో అవన్నీ రైటే. కానీ మహర్షి గారు చెప్పే స్థాయి ఏంటి? భక్తి ముక్తి కంటే వేరు కాదు. అంటే భక్తి యొక్క పరాకాష్ఠ. భక్తి అంటే ఎప్పుడూ తన స్వరూపంలో ఉండటమే. తానెప్పుడూ అదే. తన మార్గంలో తాను దాన్ని సాక్షాత్కరించుకుంటాడు. అంటే ఏదో ఒక మార్గంలో వచ్చి భక్తి చివరి స్థాయికి వచ్చినప్పుడు అది ఆత్మస్వరూపంగా మిగులుతుంది. భక్తి అంటే ఏమిటి? దేవుణ్ణి గురించి ఆలోచిస్తూ ఉండటం. అంటే ఇతర ఆలోచనలేవీ లేకుండా ఆ ఒక్క ఆలోచన, అంటే దేవుణ్ణి గురించిన ఆలోచన నిలబెట్టుకుంటూ ఉండటం. అది ఆత్మయే. లేదా దేవుడికి అర్పించుకున్నటువంటి ఆత్మ. చెప్పే పద్ధతిలో కొంచెం తేడా ఉంటుంది చూడండి. శుద్ధమైన జ్ఞానం అయితే ఆత్మ పరమాత్మ ఒకటే. కొంచెం భక్తి విధంలో చెప్పాలంటే దేవుడికి అర్పించుకున్నటువంటి ఆత్మ. అంటే దేవుడు వేరు, జీవుడు వేరు. కానీ జీవుడు దేవుడికి అర్పించుకున్నాడు అని చెప్పినా చివరికి అదే వస్తుంది.
అర్పించుకుంటే తాను లేకుండా పోయినాడు, తనను తాను అర్పించుకుంటే దేవుడే మిగులుతాడు. అదే చివరికి వచ్చేది. కానీ వాళ్ళు చెప్పుకునేటటువంటి పద్ధతి, నేను వేరు దేవుడు వేరు చెప్పుకుంటూ దేవుళ్ళు కలిసిపోతారు. ఆ దేవుడే నిన్ను పట్టుకున్నప్పుడు ఇక నిన్ను ఏది అడ్డుకోజాలదు. ఆలోచనలు లేకుండా ఉండటమే భక్తి, అదే ముక్తి. భక్తి అని ఎన్నో రకాలుగా చెప్పొచ్చు అనుకున్నాం. ఇక్కడ మహర్షి గారు చెప్పేది ఆలోచనలు లేకుండా ఉండటమే భక్తి. అర్పణ అన్నది అర్థం వస్తుంది. నిన్ను నువ్వు దేవుడికి అర్పించుకుంటే ఇక నువ్వు ఆలోచించకూడదు. కాబట్టి ఆ అర్థంలో చెప్పినప్పుడు కూడా ఆలోచన లేకుండా ఉండటమే భక్తి. ఇక జ్ఞాన పద్ధతి అంటే విచారణ. అది పరాభక్తి కంటే వేరైనది కాదు. పరాభక్తి అంటే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి భక్తి. మాటల్లో మాత్రమే భక్తి జ్ఞానానికి కొంచెం తేడా ఉంటుంది. ఇందాక చెప్పాను, మొదలుపెట్టిన స్థాయిలో, ప్రాథమిక స్థాయిలో భక్తి అంటే ఇది అని చిన్న స్థాయిలో ఉన్నప్పుడు జ్ఞానం, విచారణ, ఇట్లా శ్రవణం, మననం, నిధ్యాసనం అని. భక్తి అంటే ఇటువంటిదని ఇందాక చెప్పుకున్నాం. అవి ఆ తేడా ఉంటుంది. పక్వమైనటువంటి స్థితిలో జ్ఞానం పక్వమైనా అటు నిశ్చలం మౌనం ఆగిపోవడం, భక్తి పక్వమైనా అటు నిశ్చలం మౌనం ఆగిపోవడం. చెప్పక్కర్లే ఇంకా నేను దేవుడు ఒకటా రెండా అర్పించుకున్నానా లేదా, ఈ మాటలు కూడా ఆగిపోయి అటు ఊరకుండటం. ఆ స్థితిలో పరాభక్తి జ్ఞానం ఒకటే. అది చెప్తున్నారు మహర్షి గారు. నువ్వు భక్తి అంటే పరమాత్మ మీద ధ్యానము అనుకుంటున్నావు. విభక్తి ఉన్నంత వరకు అంటే వేరు చేసుకున్నటువంటి భావం ఉన్నంత వరకు భక్తి కావాలి అని కోరతారు. విభక్తి అంటే వేరు చేయడం. అట్లా పరమాత్మ కంటే నేను వేరు అనుకున్నంత కాలం భక్తి చేయాలి అని అనిపిస్తుంది. ఆ పద్ధతిలో చేస్తూ ఉండగా, అంటే నేను వేరు అనుకునైనా సరే చేస్తూ ఉండగా అంతిమమైనటువంటి లక్ష్యానికి చేరుస్తుంది. దాన్ని భగవద్గీతలో కూడా చెప్పారు అని 7వ అధ్యాయంలోనూ శ్లోకాన్ని ఉదాహరిస్తున్నారు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్ విశిష్యతే అని. ఆర్తులు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని అనే 4 రకాల భక్తులు ఉన్నారు. అందులోనూ జ్ఞాని నిత్యయుక్తుడైనటువంటి వాడు, ఏకభక్తి ఒకే రకమైన భక్తితో ఉండేవాడు అని జ్ఞానియే భక్తుడు అని చెప్పారు కదా అని మహర్షి గారు దాన్ని ఉదాహరించారు. ఏ రకమైన ధ్యానమైనా మంచిదే. నేను వేరుగా ఉన్నాను అన్న భావం పోయి ధ్యేయ వస్తువు అంటే దేని గురించి ధ్యానిస్తున్నామో అది, ధ్యానించేవాడు అంటే ఎవరు ధ్యానిస్తున్నాడో వాడు మాత్రమే మిగులుతారు. అంటే ఏంటంటే అట్లా ఆ జపం గాని భక్తి గాని చేస్తూ ఉండగా దేవుడే మిగులుతాడు, తాను ఉండడు. లేదా ఇంకో రకంగా చెప్తే తానే ఉంటాడు, దేవుడు ఉండడు. అదేంటంటే దేవుడు ఎక్కడికి పోతాడు లేక తాను ఎక్కడికి పోతాడంటే ఎక్కడికి పోరు. ఆ శుద్ధ జ్ఞానము లేక ఉత్త ఉనికి మిగులుతుంది. దానికి పేరు లేదు. మళ్ళీ దాని గురించి చెప్పాలన్నప్పుడు దేవుడు మిగిలాడు నేను లేను అని చెప్పుకోవచ్చు. లేదా నా ఉనికి మాత్రమే, శుద్ధమైన ఉనికి మాత్రమే మిగిలింది, దేవుడు లేడు నేను లేడు అని కూడా చెప్పుకోవచ్చు. చెప్పే పదాలు తేడా. అది జ్ఞానము. జ్ఞానం అనేటువంటిది పై శ్లోకంలో ఏకభక్తి అంటే ఒకే విధమైనటువంటి భక్తి. అంటే రకరకాల ఆలోచనలు లేకుండా, దేవుడు వేరు నేను వేరు అని అనుకోకుండా ఏదో ఒకటి ఉంది, దాని పేరు లేదు, ఆ స్థితిలో ఉండటం.
అంతిమంగా చేరుకోవలసినటువంటి స్థితి జ్ఞాని స్థితియే. ఎందుకంటే ఆయన ఆత్మ అయిపోయినాడు. ఆ తర్వాత చేయవలసింది ఇంకేమీ ఉండదు. అతడు పరిపూర్ణుడు, భయము లేనివాడు. రెండవది ఉంటే భయం వస్తుంది. ద్వితీయాద్వై భయం భవతి అని ఉదాహరణ ఇచ్చారు. రెండవది ఉంటేనే భయం కలుగుతుంది. జ్ఞానికి రెండవది లేదు. అదే ముక్తి, అదే భక్తి అని ఆయన జపం గురించి భక్తి గురించి అడిగితే మహర్షి గారు తన పద్ధతిలో రెండూ ఒకటే అన్నట్లుగా చెప్పారు. తరువాత 1939 మార్చి 23 సంభాషణ 651. చాడ్విక్ అని ఈయన ఆశ్రమంలోనే ఉంటూ ఉంటారు. ఇంగ్లీష్ దేశస్థుడు. ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చింది ఆయన పేరు. తమిళంలోని కైవల్య నవనీతం అంటే ఇంతకుముందు చెప్పిన సత్వరాయర్ గారు రాసింది. మహర్షి గారికి చాలా ఇష్టమైంది. చాలాసార్లు చెప్తూ ఉంటారు దాని గురించి. దాని యొక్క ఇంగ్లీష్ అనువాదం ఒకటి ఆయన ఒక పుస్తకంలో రాసుకుంటున్నాడు. అందులో కొన్ని పారిభాషిక పదాలు అంటే కొంచెం కష్టమైన సంస్కృత పదాలు అవి వస్తే ఆయనకి వాటిని అర్థం చేసుకోవడంలో కొంత కష్టం అనిపించింది. ఆయన భగవాన్ గారిని అడిగారు వాటి గురించి. భగవాన్ గారు ఇలా అన్నారు, ఆ భాగాలన్నీ అంటే పుస్తకంలోని ఆ భాగాలన్నీ సృష్టి యొక్క సిద్ధాంతాలని గురించి వివరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అవి అంత ముఖ్యమైనవేం కాదు. ఎందుకంటే సృష్టిని గురించి రకరకాలుగా మనకు తెలియజెప్పాలి అనేది శృతుల యొక్క అంటే శాస్త్రాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాదు. మరేమంటే వాటి మీద కుతూహలం ఆసక్తి కలిగి అడిగే వారి కోసం అట్లా చెప్పినది. అసలు సత్యం ఏమిటంటే ఈ ప్రపంచమంతా ఒక మహాజ్యోతి ముందు కదులుతూ పోయేటటువంటి నీడ వంటిది. ఆ నీడను చూడటానికి కూడా వెలుగు కావాలి. అయితే ఆ నీడ పెద్దగా పట్టించుకోవలసింది కాదు. దాని గురించి విశ్లేషణ చేయడం, చర్చించడం అంత అవసరమేమీ ఉండదు. ఈ పుస్తకానికి అంటే కైవల్య నవనీతానికి ఆత్మ దాని ఉద్దేశ్యం చెప్పటమే ముఖ్య ప్రయోజనం. సృష్టి మీద వచ్చినటువంటి చర్చలన్నింటినీ ప్రస్తుతానికి వదిలేసుకుంటే మంచిది అన్నారండి. అంటే ఏంటి, అవన్నీ నేర్చుకో, బాగా చర్చించి మననం చేసి గుర్తు పెట్టుకోవలసిన అవసరం లేదు. ఎందుకని మహర్షి గారు ఒకటి చెప్పారు, ఇదంతా ఒక వెళ్లిపోతూ ఉండే నీడ లాంటిది అన్నారు. మనకు కావాల్సిందేంటి, ఆ మహాజ్యోతి ఆత్మస్వరూపం. అది పట్టుకుంటే మనకు కావాల్సినంత అయిపోతుంది. మనకేం కావాలి, సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి ఆనంద స్థితిని పొందాలి. సృష్టి ఎట్లా జరిగింది అనవసరం. ఎందుకంటే శాస్త్రాల్లో సృష్టి నుంచి అనేక రకాలుగా చెప్పారు. కొన్ని శ్రీమన్నారాయణ నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు అట్లా వస్తుంటుంది విష్ణు పురాణాల్లో. కాదు, సదాశివుడు ఒక ఆయన ఉన్నారు, సదాశివుడిలో నుంచి అట్ట మెల్లిగా వచ్చి బ్రహ్మదేవుడు వచ్చారు అని శివ పురాణాల్లో చెబుతారు. ఇంకా దేవీ పురాణం మొదలైన వాటిల్లో ఇటువంటి బ్రహ్మాండాలు అనంతంగా ఉన్నాయి, అన్ని కూడా అమ్మవారిలో నుంచి వస్తున్నాయి అని చెప్తారు. పంచభూతాల సహాయంతో ఇదంతా తయారైందని ఒక చోట వస్తుంది. కాదు, మూడే భూతాలు, అగ్ని, నీరు, అన్నం.
ఈ మూడింటి నుంచి సృష్టి వచ్చింది అని కొన్ని చోట్ల వస్తుంది. ఇట్లా ఇంకా చాలా చాలా వస్తూ ఉంటాయి. అవన్నీ మనకి అనవసరం. ఇదండి ముముక్షు అంటే ఒక ప్రయోజనం. నేను మోక్షం పొందాలి అంటే ఆనందాన్ని పొందాలి అని ప్రయత్నించేవాడు ఇటువంటి వాదోపవాదాల్లో పడి వాటన్నిటిని అర్థం చేసుకోవాలి. లేకపోతే మనకి మోక్షం లేదు అనే భ్రమను పెట్టుకోకూడదు. మహర్షి గారి పద్ధతి అది. కాసేపు అయిన తర్వాత మహర్షి గారు మళ్లీ చెప్పడం మొదలుపెట్టారు. వేదాంతం ఏం చెబుతుందంటే ఈ విశ్వమంతా చూచేవాడితో సహా అంటే ద్రష్ట దృశ్యము అని మాట వాడతారు. ద్రష్ట దృశ్యము రెండూ కూడా ఒక్కసారిగా పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ సృష్టి ఎట్లా జరిగింది అని వివరంగా వర్ణించటం ఉండదు. దీనిని యుగపత్ సృష్టి అని కూడా అంటారు. అంటే ఒక్కసారిగా అన్ని సృష్టింపబడ్డాయి. ఎట్లాగూ అంటే మహర్షి గారే చెప్తున్నారు, కళలో వలె రకరకాల అనుభవాలు ఆ అనుభవాన్ని అనుభవించే వాడితో సహా ఒక్కసారిగా పుట్టుకొస్తున్నాయి. చూడండి, కళలో మనం ఒక పెద్ద తోటకెళ్లి అందులో ఎన్నో చెట్లు ఎన్నో పూలు అవన్నీ ఉన్నాయి చూస్తున్నాం అనుకోండి. మనం అనుకుంటాం మనం ముందు పుట్టాము, ఈ తోట ఏదో ఏడాది నుంచో 2 ఏళ్ల నుంచో ఎవరో తయారు చేసి ఉంటారు అని మనకు అనిపించవచ్చు. కానీ కళలో యథార్థం ఏంటని చూస్తే ఆ తోటను చూస్తూ ఉండిన నేను ఒక్కసారిగా పుట్టినాయి కళ రాగానే. దాన్ని యుగపత్ సృష్టి అన్నారు. అంటే ఒక్కసారిగా అంతా కలిగింది అని. మనం యోగ వాసిష్టం చూసాము. అది చూసిన వాళ్ళకి ఇది కొత్త ఏమి ఉండదండి. అక్కడ ఎన్నో ఎన్నో కథలు వచ్చినాయి. సృష్టి మొత్తం ఒక్కసారిగా మెలకువలో ఒక అర్ధగంట గంట సమయం అక్కడ 50 ఏళ్ళు 100 ఏళ్ళు 200 ఏళ్ళు గడిచిపోయినట్టుగా కనపడింది. ఇటువంటి కథలు వచ్చినాయి. సరిగ్గా ఇప్పుడు మనకు కనపడేటువంటి జాగ్రత్త ప్రపంచంలోని విశ్వం కూడా అటువంటిదే. శుద్ధ చైతన్యంలో ఎందుకు ఒక కదలిక వచ్చి ఈ విశ్వం అంతా కనపడుతున్నది. క్రమంగా ముందు ఆ దేవుడు ఉన్నాడు, తర్వాత ఈ దేవుడు వచ్చాడు, తర్వాత పంచభూతాలు వచ్చిన పంచభూతాలు ఒకటి భూతం ఒక భూతం ఇట్ట కలిసి క్రమక్రమంగా ఎన్నో జీవులు వచ్చారు, ఎన్నో జీవం లేని పదార్థాలు వచ్చినాయి. దీన్ని క్రమ సృష్టి అంటారు. వేదాంతంలో చెప్పేది యుగపత్ సృష్టి. అయితే ఈ వివరణ ఈ సత్యం అందరికీ నచ్చదు. అదెట్లా కుదురుతుంది అంటారు. ప్రపంచం సత్యము అని బాగా దృఢపడిపోయినటువంటి వాసనలు ఉన్నాయి కాబట్టి అదెట్లా కుదురుతుంది? ఒక్కసారిగా సృష్టి అంతా ఎట్లా వస్తుంది? ఇది వచ్చింది అంటే దీనికి ఒక కారణం ఉండాలి, దానికి ఒక కారణం ఉండాలి, దానికి ఒక కారణం ఉండాలి. అట్లా మొట్టమొదట్లో ఉన్నటువంటి ఏదో ఒక వస్తువు నుంచి క్రమక్రమంగా ఇవన్నీ కలుగుతూ వచ్చి ఇట్లా ఒక సృష్టి ఏర్పడింది అంటారు. అంటే తమ చుట్టూ ఉన్న ప్రపంచం నిజం అనుకుని దానికి ఒక వివరణ కోరుతూ ఉంటారు. వాళ్ల కోసంగా, వారి కుతూహలాన్ని తీర్చడానికి కోసంగా రకరకాల సిద్ధాంతాలు చెప్పుకుంటూ వస్తున్నారు. వాటిని క్రమసృష్టి అంటే క్రమక్రమంగా సృష్టి వస్తోంది అన్న పేరుతో చెప్తారు. కానీ నిజమైన విచారణ పరుడు యుగపత్ సృష్టి అనే దాంతో తృప్తి చెందుతాడు. ఎందుకు? సృష్టి ఎట్లా వచ్చింది అనేది అంత ముఖ్యం కాదు, ఎట్లా వదిలించుకోవాలి దీన్ని అనేది ముఖ్యం. యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి దీన్నే స్పష్టంగా చెప్పారు. దానికి మనకు గేయం ఉంది చూడండి.
ప్రపంచమనునది ఎటుల పుట్టెనను ప్రశ్నచే లాభం బేమియగు జగద్భ్రాంతి మరి నశించుటెట్లను సద్విచారమే కార్యమగు. అది ఎట్లా పోతుంది, ఎట్లా నుంచి బయటపడాలి, అది ఆలోచించుకోమంటారు. మహర్షి గారు కూడా అదే చెప్పారు. అంతా ఒక్కసారిగా వస్తుంది, ఎందుకంటే కళ వంటిది కాబట్టి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చిదానందరూప శివోహం శివోహం.